భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఇదే ఫార్ములా పెద్దపల్లి రాజకీయాలకు వర్తించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే ఆరోపణలు చేశారో ప్రస్తుత ఎమ్మెల్యే అవే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య మొదలైన యుద్ధంలోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ పొలిటికల్ వార్ కాస్త సాయిల్ వార్గా మారింది. చివరికి మట్టి వ్యాపారం చేసిన వాళ్ళు మట్టి కొట్టుకుపోతారంటూ తిట్టుకునే పరిస్థితి వచ్చింది. పెద్దపల్లి మండలం పాలితం మట్టి ఇప్పుడు అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడి నుంచి 500 టన్నుల మట్టి తీసుకెళ్లేందుకు ఓ కాంట్రాక్టర్ కు అధికారులు అనుమతిచ్చారు. అందుకోసం 13,000 సీనరేజీ ఫీజు చెల్లించిన కాంట్రాక్టర్ 500 టన్నులకు బదులు 1000 టన్నులు తరలించడం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి ప్రభుత్వ భూముల్లో తీసే మట్టిని ప్రభుత్వ అవసరాలకే వాడాల్సి ఉంటుంది. కానీ ఒక్కో లారీకి దూరాన్ని బట్టి 3,000 నుంచి 6,000 వరకు వసూలు చేసి ప్రైవేట్ అవసరాలకు వినియోగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంత జరుగుతుంటే అధికారులెవరూ పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కనుసన్నల్లో అధికారులు పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మట్టి ద్వారా వచ్చిన ఆదాయాన్ని 25% గ్రామాలకు సీనరేజ్ కింద, ఇంకో 25% మండలానికి, మరో 50% జిల్లా పరిషత్ కు పంచాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా ప్రత్యేక అకౌంట్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అనుమతి సమయం ముగిసినా మట్టి తరలింపు కొనసాగడానికి ఎమ్మెల్యే విజయ రమణారావు అవినీతే కారణమని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక విషయంలో ఎవరు దండ చేస్తారు? ఈ ఇసుక పాలసీ విషయంలో ఆ రోజు నేనే స్థానిక అవసరాల కొరకు ఇసుక వాడుకోవచ్చు ఉచితంగా అని చెప్పి నేను కలెక్టర్ నుంచి ఒక సర్టిఫికేట్ ఇప్పించిన. ఈ ఇసుకను తీసుకొచ్చి మీ అనుచరులు దీన్ని దుర్వినియోగం చేసి 4 చోట్ల, అటు పిట్టలేపల్లిలో, తర్వాత ఇటు నారాయణపూర్ దగ్గర, సుగ్లాంపల్లి దగ్గర ఇసుక డంపులు పోసి రాత్రి హైదరాబాద్ లారీలో పంపించిన సందర్భం లేదా? దొంగ పని, లంగ పని, లుచ్చ పని అంతా నీదే. ప్రతి పని వెనకాల మీరే ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మట్టి దందా ఆగిపోయిందని చెబుతున్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. బీఆర్ఎస్ హయాంలో మట్టి మొత్తం తవ్వుకొని కాలేజీలో పోసుకున్నారంటూ మనోహర్ రెడ్డిపై మండిపడుతున్నారాయన. తాను గెలిచాక చెరువుల్లో ఉన్న మట్టిని స్వచ్ఛందంగా తీసుకెళ్లాలని రైతులకు సూచించినట్లు చెబుతున్నారు విజయ రమణారావు. అటువంటి దొంగ పనులు చేయం, అటువంటి లుచ్చ పనులు చేయం, రేగులు ఎత్తుకపోవడు, కట్టెలు ఎత్తుకపోవడు, ఇసుక పోసుకొని అమ్ముకోవడు, మట్టికి పైసలు తీసుకున్నాడు, ఏది నిరూపిస్తే శరం రాజానిస్తుంది. ఇంకేదో మట్టి అను నాకు తెలిసైతే నేను మట్టి ఇక్కడ సాడింగ్ జరుగుతుంది. ఏదో గుట్టల పేరు చేసినాం, కాదుల పేరు గుట్ట అంటే ఎత్తుకోపోయి కాలేజీ వస్తుంది, దాన్ని తీసుకుపోయి మట్టి ఉంటున్నాడు. నువ్వే ఎమ్మెల్యే ఉన్న 2 ఏళ్ళు లాస్ట్ అదే అనిపించింది. కాదుల పేరు గుట్ట మట్టిని కాలేజీ కూడా రోజుంటారు, అది కాలేజీలో మట్టి వచ్చింది కదా, అందరికీ ఇటువంటి దొంగను అంటే ఏమవుతుంది? మరోవైపు పెద్దపల్లి జిల్లాలోని శివపల్లి, చీమలపేట, ఏదులాపూర్, గోపయ్యపల్లి లాంటి పలు ప్రాంతాల్లో పాలితం తరహాలోనే అక్రమంగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నిమ్మనపల్లి చెరువు మట్టిని తరలిస్తోన్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. మట్టి టిప్పర్ల రవాణాతో రోడ్లు ధ్వంసమైపోతున్నాయని మండిపడ్డారు. చెరువు మట్టి తరలిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ మట్టిపై ఉద్యమం పార్టీలను దాటి ఊళ్లలో ఉద్యమంలా మారుతోంది.